ఏపీలో నెక్స్ట్ సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి రావాలనుకున్నామా. ఎందుకని సార్? ఎందుకు ఆయన లేబర్కి అందరికి మంచిగా చేస్తున్నాడు కాబట్టి ఆయనే రావాలి. జగన్ గారు పెట్టిన పథకాలు ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి అందజేస్తున్నారని చెప్పి టీడీపీ నేతలు అంటున్నారు. వాళ్ళు అబద్ధాలు చెబుతూ ఉంటారులే అమ్మా. ఉందా ఒక సైకో రౌడీ మనల్ని పాలిస్తున్నందుకు మనం ఎంతో సిగ్గుపడాలి అని చెప్పి సైకో వైఎస్ఆర్ రాజశేఖర అయింది, చంద్రబాబు నాయుడు అయింది, జనానికి తెలుసుగా ఎవరు సైకో అయింది. అసలు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సంగతి చేయాలి. ఇక వాళ్ళు ప్యాకేజీ కోసం ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అంటే ప్యాకేజీ కోసం ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అంతేగాని జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది మన. టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తున్నాయి. వైసీపీ పార్టీకి కలిసి వచ్చిన 99% వైఎస్ఆర్ పార్టీ గెలిచిద్ది. ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు సార్? ఆయన పెట్టిన పథకాలు బాగున్నాయి కనుక. అంటే నెక్స్ట్ సీఎంగా నన్ను గెలిపించండి, మహిళలకి బస్సులు ఫ్రీగా పెడతాం, గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాము, ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత. అవన్నీ అబద్ధాల మాటలేమ్మా. నమ్మరా? పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేది, అమ్మఒడి ఇచ్చేది, ఇవన్నీ అబద్ధాల మాటలు అవన్నీ. జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు పోయినసారి అంతకుముందు ఎలక్షన్కి. ఎవరికన్నా గెలిచిన జాబ్ ఆయన ఒకరికి ఇచ్చాడా? ఎవరికొక్కళ్ళకి ఇలా అట్నే అన్ని అబద్ధాల మాటలు ఏం లేదు. అయితే నెక్స్ట్ సీఎంగా మరి జగన్ గారు గెలుస్తారంటారా? గ్యారెంటీగా 99%.